ఈరోజు మనం సూక్ష్మజీవ ప్రపంచం పార్ట్ 1 గురించి డిస్కస్ చేద్దాం. పెరుగు తయారు చేయడానికి గోరువెచ్చని పాలలో కొద్దిగా మజ్జిగ ఎందుకు కలుపుతారు? వండిన ఆహారం కొన్ని రోజుల తర్వాత ఎందుకు పాడవుతుంది? ఉదయం నిద్ర లేవగానే దుర్వాసన ఎందుకు వస్తుంది? ఇలాంటి మార్పులకు కారణాలు ఏమై ఉంటాయో తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. అయితే దాదాపు 400 సంవత్సరాల క్రితమే ఇలాంటి ప్రశ్నలకు గురించి ఆశ్చర్యపోయారు. సమాధానాలు తెలుసుకోవడం కోసం ప్రయత్నం చేయడం జరిగింది. అటువంటి వారిలో ఆంటోనియన్ లూవెన్హాక్ ఒకరు. సూక్ష్మదర్శిని ఆవిష్కరణ సూక్ష్మజీవులను కనుగొనట. ఆంటోనియన్ లూవెన్హాక్ నెదర్లాండ్ దేశానికి చెందినటువంటి వాడు. ఇతడు ఒక వస్త్ర వ్యాపారి. ఒకే కటకం ఉన్న శక్తివంతమైన సూక్ష్మదర్శిని తయారు చేశాడు. అది 300 రెట్లు, ఎన్ని రెట్లు? 300 రెట్లు వస్తువును పెద్దది చేసి చూపగలిగింది. శక్తివంతమైన కటకాలు చేయగల నైపుణ్యం, ఉత్సుకత అతడు శక్తివంతమైన సూక్ష్మదర్శిని కనిపెట్టడం వెనుక ఉన్న రహస్యాలు. 1674లో లూవెన్హాక్ తాను రూపొందించిన సూక్ష్మదర్శినితో సేకరించిన నీటి బొట్టులో కదులుతున్న చాలా చిన్న పరిమాణంలోని జీవులను కనుగొన్నాడు. వాటిని ఎనిమల్క్యూల్స్ అని పిలిచారు. తర్వాతి కాలంలో వాటిని బ్యాక్టీరియా అని పేరు పెట్టారు. ఎనిమల్క్యూల్స్తో పాటు అతను అనేక రకాల సూక్ష్మజీవులను కూడా తన సూక్ష్మదర్శినిలో పరిశీలించాడు. ఈ శక్తివంతమైన సూక్ష్మదర్శిని ఆవిష్కరణ ఇతర సూక్ష్మజీవులను కనిపెట్టడానికి దోహదం చేసింది. నెక్స్ట్ మనం చూసినట్లయితే సూక్ష్మజీవులు వివిధ రకాలైనటువంటి సూక్ష్మజీవులను బ్యాక్టీరియా వివిధ ఆకారాల బ్యాక్టీరియా, తర్వాత శిలీంధ్రాలు, ప్రోటోజోవన్స్, శైవలాలు. వివిధ ఆకారాలు కలిగినటువంటి బ్యాక్టీరియా సూక్ష్మజీవులు మనం చూసినట్లయితే కాకై, బ్యాసిల్లస్, లాక్టోబాసిల్లస్ పెరుగులో ఉపయోగించేది. ఇవన్నీ కూడా వివిధ రకాలైనటువంటి బ్యాక్టీరియాలు. తర్వాత పెన్సిలియం, రైజోఫస్, ఆస్పర్జిల్లం, పెన్సిలియం, రైజోఫస్. దీన్ని ఎట్లా గుర్తుపెట్టుకోవాలి? రాణి పెన్సిల్ అప్పు, రా అంటే రైజోఫస్, పెన్సిల్ అంటే పెన్సిలియం, అప్పు అంటే ఆస్పర్జిల్లం. ఏదో ఒక కోడ్ గుర్తుండడానికి. రాని పెన్సిల్ అప్పు. నెక్స్ట్ ప్రోటోజోవన్ సూక్ష్మజీవులు అమీబా, ఫారమీసియం, వట్టిసెల్ల. ఇవేంటి? ప్రోటోజోవన్ సూక్ష్మజీవులు. తర్వాత శైవలాలు క్లామిడోమోనస్, స్పైరోగైరా, తర్వాత డయటమ్స్. దీన్ని ఎట్లా గుర్తుపెట్టుకోవాలి? శైవలాలకు సంబంధించినటువంటి సూక్ష్మజీవులు డాకా స్పైరోగైరా. నెక్స్ట్ మనం చూసినట్లయితే శైవలాలు ఇవి కూడా సూక్ష్మజీవులు. ఇంతకుముందు చెప్పినట్టే స్పైరులినా, ఈడోగోనియం, సెరాటియం అనేటువంటివి కూడా శైవలాలకు సంబంధించినటువంటి సూక్ష్మజీవులు. తర్వాత సూక్ష్మ ఆర్థోపడాలు. ఇవి సూక్ష్మజీవులు కావు, చిన్న పరిమాణంలో ఉండే ఆర్థోపోడా వర్గానికి చెందినటువంటి చిన్న కీటకాలు. సైక్లాప్స్, డాఫ్నియా, గజ్జుక్రిమి, కనురెప్పక్రిమి. ఇవన్నీ కూడా సూక్ష్మ ఆర్థోపోడాలు. మనం సూక్ష్మజీవుల నమూనాలైన బ్యాక్టీరియా, శైవలాలు, శిలీంధ్రాలు, ప్రోటోజోవన్లు, సూక్ష్మ ఆర్థోపోడాలకు చెందిన సూక్ష్మజీవులను గురించి ఈ పాఠంలో మనం తెలుసుకుంటాం. అయితే సూక్ష్మజీవులను గురించి తెలుసుకునేటువంటి ముందు ఆ సూక్ష్మజీవులను మనం అవి ఏ విధంగా ఉంటాయి, వాటిని ఎట్లా సేకరించాలి, వాటిని సూక్ష్మదర్శినిలో ఏ విధంగా పరిశీలించాలి
అనేటువంటిది ఇప్పుడు కొన్ని కృత్యాల ద్వారా మనం తెలుసుకుందాం. నీటిలో ఉన్న సూక్ష్మజీవులు. చెరువు లేదా కుంట నీటి నుంచి కొద్దిగా ఆకుపచ్చని తెట్టు కొద్దిగా తీసుకొని సేకరించిన నీటి నుండి 1 నుంచి 2 చుక్కలు ఏం చేయాలి, స్లైడ్ పైన వేసి సూక్ష్మదర్శినిలో పరిశీలిస్తే మనకేమంటే నీటిలో ఉన్న సూక్ష్మజీవులు కానీ అగుపిస్తాయి. అయితే ఈ సూక్ష్మజీవులను పరిశీలించుటకు ఒక్కొక్క బ్యాక్టీరియా కానీ, శిలీంధ్రాలు కానీ, శైవలాలు కానీ ఒక్కొక్క రకమైనటువంటి పద్ధతి ఉంటుంది. ఇప్పుడు మనం శిలీంధ్రాలను పరిశీలిద్దాం. ఎట్లా అంటే చిన్న చిన్న గొడుగు లాంటి నిర్మాణాలు కుళ్ళిన పదార్థాలపైన, పొలంలోని గడ్డి మధ్యలో కుళ్ళిన చెట్ల దుంగలపైన మొలవడాన్ని మనం చూస్తుంటాం. ఏంటివి? శిలీంధ్రాలు, ఫంగస్. చెట్టు కాండపైన అప్పుడప్పుడు తెల్లని మచ్చలు లాంటి ఆకారాలు కూడా పరిశీలించే ఉంటారు. ఈ తెల్లని మచ్చలు శిలీంధ్రాల వల్ల ఏర్పడతాయి. అయితే వీటిని మనం సూక్ష్మదర్శనంలో ఏ విధంగా అబ్జర్వ్ చేయాలంటే, కుళ్ళిన చెట్ల దుంగలపైన ఉండొచ్చు, కుళ్ళిన కూరగాయలపైన, నల్లగా మరి బ్రెడ్ పైన, అన్నిటిపైన, కొబ్బరి పైన మనం శిలీంధ్రాలను చూస్తుంటాం. అయితే కొంచెం పదార్థాన్ని తీసుకొని స్లైడ్ పైన వేసి ఒక చుక్క నీరు వేసి కవర్ స్లిప్ కప్పి సూక్ష్మదర్శనంలో పరిశీలించాలి. పరిశీలిస్తే ఏమవుతుంది, మనకు శిలీంధ్రం యొక్క నమూనాలను మనం చూడవచ్చు. నెక్స్ట్ బ్యాక్టీరియాని పరిశీలించటం. బ్యాక్టీరియా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది మిగతా దాటికంటే. మనం బ్యాక్టీరియా కోసం మనం శాంపిల్గా ఏం తీసుకుంటున్నామంటే పెరుగును కానీ, మజ్జిగ కానీ, ఈ రెండు, లేకపోతే నోటి పాచి, ఈ మూడిట్లో ఏదైనా తీసుకోవచ్చు. 1-2 చుక్కల మజ్జిగను తీసుకొని స్లైడ్ పైన వేసి 3 నుంచి 4 సెకండ్ల పాటు వేడి చేయాలి. దానిపైన క్రిస్టల్ వయలెట్, ఇది చాలా ఇంపార్టెంట్, క్రిస్టల్ వయలెట్ ద్రావణాన్ని వేయాలి. 30 నుంచి 60 సెకండ్ల పాటు కదలపకుండా ఉంచాలి. తర్వాత నీటితో స్లైడ్ నెమ్మదిగా కడగాలి. సంయుక్త సూక్ష్మదర్శినిలో గమనిస్తే మనం బ్యాక్టీరియాను, ఈ విధంగా లాక్టోబాసిల్లస్ బ్యాక్టీరియాను మనం సూక్ష్మదర్శినిలో చూడవచ్చు. నెక్స్ట్, మనం చర్మం పైన అనేక రకాల బ్యాక్టీరియాలు పెరుగుతాయి. వీటిలో కొన్ని రోగాలు కలుగజేస్తాయి, కొన్ని ఇతర బ్యాక్టీరియాలతో సహజీవనం చేస్తాయి. మన శరీరం లోపల కూడా రకరకాల బ్యాక్టీరియాలు ఉన్నాయి. మన జీర్ణ వ్యవస్థలో ఉండే బ్యాక్టీరియాలు ఆహారాన్ని జీర్ణం చేయడానికి ఉపయోగపడతాయి. బ్యాక్టీరియాలు అన్ని చోట్ల ఉంటాయని చెప్పవచ్చు. ఎక్కడెక్కడ ఉంటాయి? నేలలో ఉంటాయి, నీటిలో ఉంటాయి, గాలిలో కూడా సర్వాంతర్యామి లేక అన్ని చోట్లలో ఉంటాయి. అతి తక్కువ, అతి ఎక్కువ ఉష్ణోగ్రత వద్ద, ఎక్కువ టెంపరేచర్ మరియు లో టెంపరేచర్ వద్ద కూడా బ్యాక్టీరియాలు జీవిస్తాయి. హెడ్ అండ్ షుల్జ్ అనే శాస్త్రవేత్త నమీబియా సముద్ర తీరంలో థియో మార్గరేటా నమీబియాసిస్ అనే అతిపెద్ద బ్యాక్టీరియాను కనుగొన్నాడు. ఇది ఎంత ఉంటుంది? 0.75 mm పొడవు కలిగి ఉంటుంది. దీన్ని నేరుగా మనం కంటితో చూడవచ్చు. మనం బ్యాక్టీరియా సాధారణంగా సంయుక్త సూక్ష్మదర్శనంలో చూస్తాం, బట్ ఈ బ్యాక్టీరియాని మాత్రం మనం నేరుగా కంటితో చూడవచ్చు. ఏది? థియో మార్గరేటా నమీబియాసిస్. నెక్స్ట్, శైవలాలను పరిశీలించుట. కుంటలో నీరు ఆకుపచ్చగా ఉండటాన్ని మనం సాధారణంగా చూస్తుంటాం. శైవలాల వల్ల నీరు ఆకుపచ్చగా మారుతుంది. స్పైరోగైరా, కారా లాంటి శైవలాలను కంటితో చూడవచ్చు. ఈ రెండు కొంచెం పెద్దగా ఉంటాయి కాబట్టి వీటిని కంటితో చూడవచ్చు. నీటిలో ఉండే చాలా శైవలాలు కంటితో చూడలేము, సూక్ష్మదర్శిని సాయంతో మాత్రమే చూడవచ్చు. నీటిని ఆకుపచ్చగా తెట్టుతో సహా సేకరించి ఏం చేయాలి? తెట్టుగా లేకుంటే కొంచెం ముక్కలు లాంటి సన్నని దారపోగులు లాంటి నిర్మాణాలను లేదా వాటి ముక్కలను ఏం చేయాలి? స్లైడ్ పైన తీసుకోవాలి, కవర్ స్లిప్ కప్పాలి. కప్పి సూక్ష్మదర్శినిలో పరిశీలిస్తే మనకు శైవలాల నిర్మాణం మనకు అనిపిస్తుంది. నెక్స్ట్, సూక్ష్మ శైవలాలు, మైక్రో ఆల్గే, ఫోటోసింథసిస్, కిరణజన్య సంయోగ క్రియ, భూమి మీద నివసించే జీవులకు ఇవి చాలా ముఖ్యం. వాతావరణంలోని సుమారు 50% O2 ఆక్సిజన్ను ఈ సూక్ష్మ శైవలాలు లేదా మైక్రో ఆల్గేసే ఉత్పత్తి చేస్తాయి భూమి మీద. నెక్స్ట్, మనం ప్రోటోజోవాలను పరిశీలించుతాం. మనం ఇంతకుముందు చూసినాం కదా, బ్యాక్టీరియా, శైవలాలు, ప్రోటోజోవన్స్, సూక్ష్మ శైవలాలను ఎట్లా? ప్రోటోజోవాలను వర్ధం చేయడానికి ఏం చేయాలి? ఎండుగడ్డిని తీసుకోవాలి, కుంటలో నానబెట్టాలి. 3 నుంచి 4 రోజుల తర్వాత ఏం చేయాలి? గడ్డితో సహా 1-2 నీటి చుక్కలు స్లైడ్ పైన వేసి కవర్ స్లిప్ కప్పి సూక్ష్మదర్శినిలో పరిశీలిస్తే మనకు ప్రోటోజోవాలను మనం పరిశీలించవచ్చు. నెక్స్ట్, సూక్ష్మ ఆర్థోపోడా. నేల సారాన్ని పెంచడానికి కొన్ని రకాల సూక్ష్మ ఆర్థోపోడాలు చాలా అవసరం. ఇవి నేల సారాన్ని పెంపొందించేందుకు సహాయం చేస్తాయి. కొన్ని రకాల సూక్ష్మ ఆర్థోపోడాలు మన చర్మం పైన, కనురెప్పల
పైన కూడా మనం చూడవచ్చు. తర్వాత పరుపుల్లో, దుప్పట్లలో మొదలైన వాటిలో కూడా మనం ఈ సూక్ష్మ ఆర్ద్రపడాలను మనం గమనించవచ్చు. దుప్పట్లలో మొదలైన వాటిలో ప్రదేశాల్లో మనం సూక్ష్మ ఆర్ద్రపడాలను గమనించవచ్చు. కొన్ని మైక్రో ఆర్ద్రపడాలు స్కాబీస్, గజ్జి లాంటి చర్మ వ్యాధులను కలగజేస్తాయి. వీటిని గజ్జి క్రిమి అని అంటాం. ఇవి బ్యాక్టీరియాల మాదిరిగా సూక్ష్మజీవులు కావు, కానీ అతి సూక్ష్మ పరిమాణంలో ఉండే కీళ్ళతో కూడిన జీవులు. సూక్ష్మ ఆర్ద్రపడాలు సూక్ష్మజీవులు కావు, కాకపోతే అవి చిన్న పరిమాణంలో ఉంటాయి కాబట్టి వాటిని మనం సూక్ష్మ ఆర్ద్రపడాలని పిలుస్తున్నాం. మృత్తికలో బ్యాక్టీరియా, ప్రోటోజోవా, సూక్ష్మ ఆర్ద్రపడాలు, శిలీంధ్రాలు మొదలైన సూక్ష్మజీవులు ఎక్కువగా ఉంటాయి. ఒక ఎకరం మృత్తికలో, ఫర్ ఎగ్జాంపుల్, 1 ఎకరం మృత్తికలో 8 అంగుళాల మందం ఉన్న పైపొరలో బ్యాక్టీరియా, శిలీంధ్రాలు 5.5 టన్నుల వరకు ఉంటాయంట. ఇవి పంటలో పండడానికి చాలా ఉపయోగపడతాయి. క్రిమి సంహారకాలను అంటే పురుగు మందులను అధికంగా వాడటం వల్ల సూక్ష్మజీవులు నశిస్తాయి. ఓకే, నెక్స్ట్ నేలలోని సూక్ష్మజీవులను పరిశీలించుట. ఏ విధంగా పరిశీలించాలి? ఏం చేయాలి? మట్టి కణాలను కొంచెం మట్టిని ఒక బీకర్లో వాటర్ తీసుకొని దానిలో మట్టి కణాలు వేసి మట్టి కణాలను కలపాలి. వాటర్ను మట్టి కణాలు రొట్టింటి కలిపితే మనకు మట్టి కణాలు అడుగు భాగానికి పోతాయి. అందులో నుంచి ఒక చుక్కను డ్రాపర్తో తీసుకొని స్లైడ్ పైన వేసి సూక్ష్మదర్శినిలో పరిశీలిస్తే మనకు మట్టిలో ఉండే సూక్ష్మజీవులు మనం సూక్ష్మదర్శినిలో చూడవచ్చు. కనిపించని జీవ ప్రపంచం చాలానే ఉంది కదూ. ఇది నిజంగా అభినందనీయం కదా. మరిన్ని వివరాలను తర్వాత పాఠాంశంలో మనం తెలుసుకోవచ్చు. నెక్స్ట్ సూక్ష్మజీవుల గురించి నెక్స్ట్ పార్ట్ 2గా ఉంది. వైరస్లు చాలా ఆసక్తిని రేపించే సూక్ష్మజీవులు. ఇవి సజీవ కణం బయట ఉన్నప్పుడు నిర్జీవులుగా ప్రవర్తిస్తాయి. కానీ ఇప్పుడు మన వైరస్ల గురించి తెలుసుకుంటామండి. ఇవి సజీవ కణం బయట ఉన్నప్పుడు ఎట్లుంటాయి? నిర్జీవంగా ఉంటాయి. ఇప్పుడు ఇది ఒక సజీవ కణం అనుకుంటే ఇది వైరస్. ఇది బయట ఉన్నప్పుడు ఎట్లుంటుంది? అసలు ఇది నిర్జీవంగా ఉంటుంది, అంటే దీనికి ప్రాణం లేనట్టు ఉంటుంది. కానీ ఇదే సజీవ కణంలోనికి ఎంటర్ అయింది అనుకో, ఆటోమేటిక్గా అది సజీవ కణంలోనికి ఎంటర్ అయ్యి అది సజీవంగా మారిపోతుంది. తర్వాత ప్రత్యుత్పత్తిని కూడా జరుపుకుంటుంది. నిర్జీవులుగా ప్రవర్తిస్తాయి. కానీ బ్యాక్టీరియా, వృక్ష, జంతు కణాల లాంటి అతిథేయ కణాలలో ప్రత్యుత్పత్తి జరుపుతున్నప్పుడు సజీవులుగా ప్రవర్తిస్తాయి. వీటినే మనం శక్తివంతమైన ఎలక్ట్రానిక్ మైక్రోస్కోప్లో మాత్రమే చూడగలం. వీటిని వైరస్ వల్ల మళ్ళీ ఏమేమి వ్యాధులు వస్తాయి? పోలియో, స్వైన్ ఫ్లూ, కండ్ల కలక, అమ్మవారు, జలుబు, తట్టు, ఎయిడ్స్ మొదలైనవన్నీ కూడా వైరస్ వల్లనే కలుగుతాయి. ఇక్కడ చూడండి, టొబాకో మొజాయిక్ వైరస్. ఇది కూడా పొగాకు మొక్కలో కలిగే ఒక రకమైనటువంటి వ్యాధి. మనుషుల్లో వచ్చేటువంటి వ్యాధులు ఏంటివి? పోలియో, స్వైన్ ఫ్లూ, కండ్ల కలక, అమ్మవారు, జలుబు, తట్టు, ఎయిడ్స్. నెక్స్ట్, వైరస్లు జంతువులు, మొక్కల శరీరాల్లో కూడా ఉంటాయి. ఇవి అత్యంత శీతలమైన ప్రదేశాలు, హై టెంపరేచర్ మరియు అత్యధిక వేడి ప్రదేశాల్లో, అత్యంత శీతల ప్రదేశాల్లో కూడా మనం ఎడారుల్లో మరియు చిత్తడి నేలల్లో ఎక్కడైనా సరే ఇవి జీవించగలవు. ఏంటివి? వైరస్లు. బ్యాక్టీరియా లాగానే వైరస్లు కూడా. కొన్ని సూక్ష్మజీవులు ఇతర జీవుల మీద ఆధారపడి జీవిస్తాయి. ఇలాంటి వాటిని మనం ఏమంటాం? పరాన్నజీవులు. అంటే ఇతర జీవుల పైన ఆధారపడి జీవించే వాటిని మనం ఏమంటాం? పరాన్నజీవులు అంటాం. కొన్ని ఏమవుతాయి? స్వతంత్రంగా జీవించగలుగుతాయి. ఓకే, నెక్స్ట్ బ్యాక్టీరియా అభిరంజనం. బ్యాక్టీరియా అభిరంజనం అంటే ఏంటంటే, మనం బ్యాక్టీరియాను ఇప్పుడు మనం పెరుగులో లాక్టోబాసిల్లస్ ఉంటుందండి. ఆ లాక్టోబాసిల్లస్ను మనం సూక్ష్మదర్శినిలో ఏ విధంగా చూడాలో దానిని చూడడానికి మనం సూక్ష్మదర్శినిలో చూడడానికి దాన్ని తయారు చేసే విధానాన్ని మనం ఏమంటాం? బ్యాక్టీరియా అభిరంజనం అని అంటాం. బ్యాక్టీరియా చాలా చిన్న సూక్ష్మజీవి. సూక్ష్మదర్శినితో మాత్రమే చూడాలంటే వాటిని అభిరంజనం చేయాలి. బ్యాక్టీరియాలో కలిగిన మాధ్యమం అంటే శాంపిల్ని స్లైడ్ పైన వేసి మరొక స్లైడ్తో సమానంగా రుద్దాలి. కొద్దిసేపు వేడి చేయాలి. ఇట్లా స్లైడ్ తీసుకొని దాన్ని మొత్తం సమానంగా చేయాలండి. తర్వాత వేడి చేయాలి, హీట్ చేయాలి. చేసిన తర్వాత క్రిస్టల్ వైలెట్ వేయాలి. వేసి 30 నుంచి 60 సెకండ్లు వేడి చేయాలి. మాధ్యమాన్ని వేసి
మొత్తం సమానంగా రుద్ది వేడి చేసి క్రిస్టల్ వైలెట్ వేసి 30 నుంచి 60 సెకండ్లు వేడి చేయాలి. తర్వాత నెమ్మదిగా స్లైడ్ను నీరు పోసి వాటర్ పోసి క్లీన్ చేసి 25x40 సూక్ష్మదర్శినిలో అడ్జస్ట్మెంట్ ఉంటుందండి. 25x40 మ్యాగ్నిఫికేషన్లో మనం సూక్ష్మదర్శిని ద్వారా అబ్జర్వ్ చేసినట్లయితే మనకు బ్యాక్టీరియాలు కనిపిస్తాయి. ఇది మనం సూక్ష్మజీవ శాస్త్రం పార్ట్ 1కి సంబంధించినటువంటి లెసన్. ఇందులో మనం సూక్ష్మజీవులు చాలా చిన్నవి, వాటిని కేవలం కంటితో మాత్రమే చూడగలం. సూక్ష్మజీవులను సూక్ష్మదర్శినితో మాత్రమే చూడగలం. ఆంటోనియన్ లోవెన్హాక్ ఒకే కటకం ఉన్న శక్తివంతమైన సూక్ష్మదర్శిని కనుగొన్నాడు. గాలి, నీరు, నేలలో పాటు అతి తక్కువ ఉష్ణోగ్రతలో కూడా వైరస్లు జీవిస్తాయి. సూక్ష్మజీవులను బ్యాక్టీరియా, శిలీంధ్రాలు, ప్రోటోజోవాలు, శైవలాలు, సూక్ష్మ ఆర్థోపోడాలనే సమూహాలుగా వర్గీకరిస్తారు. వైరస్లు ప్రత్యేకమైన సూక్ష్మజీవులు. ఇవి సజీవులకు నిర్జీవులకు మధ్య వారధిగా, ఈ వర్డ్ చాలా ఇంపార్టెంట్. ఏ పని చేస్తాయి వైరస్లు? సజీవులకు నిర్జీవులకు వారధిగా పనిచేస్తాయి. సజీవ కణాలలో ఉన్నప్పుడు మాత్రమే ఏం చేస్తాయి? ప్రత్యుత్పత్తిని జరుపుకుంటాయి. ఇది సూక్ష్మజీవ శాస్త్రం పార్ట్ 1కి సంబంధించినటువంటి పాఠం. థ్యాంక్ యూ ఎవ్రీవన్.